పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేటి నుండి తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరిగే ఈ పుష్కరాల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని, జ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంతకీ సరస్వతి నది ఎక్కడ పుట్టింది? అత్యంత పవిత్రమైన పుష్కరాల చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఋగ్వేదంలో సరస్వతి నది ప్రస్తావన ఉంది. హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలిక్ కొండల్లో ఈ నది ప్రవహిస్తున్నట్టు ఋగ్వేదంలో పేర్కొంది. పాకిస్తాన్లోని హాక్రా, భారత్లోని గగర్ నదే అప్పటి సరస్వతి నదిని చరిత్రకారులు, భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ కొండల్లో ప్రారంభమై పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రవహించిందని వారి భావన. అయితే కొన్ని వేల సంవత్సరాల కిందటే భూగర్భం, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సరస్వతి నది అదృశ్యమైపోయింది. కానీ భూగర్భంలో ఇంకా ఆ నది ప్రస్తావిస్తుందని, కొన్ని ప్రాంతాల్లో ఇతర నదులతో అంతర్వాహినిగా కలుస్తుందట. బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఎక్కడెక్కడ ఈ పుష్కరాలు జరుగుతాయనుకుంటున్నారా? భూపాలపల్లి జిల్లా మహదేవ్పురం మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది. ఈ 2 నదులు సంగమించిన చోటే సరస్వతి నది. ఇక్కడ మహా సరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ప్రసిద్ధి. తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పుష్కరాలను నిర్వహిస్తుంటారు. బద్రీనాథ్ కు సమీపంలో ఉన్న మానా గ్రామంలో సరస్వతి నదిని చూడొచ్చు. ఇది కొంత దూరం ప్రవహించి అలకనంద నదిలో కలిసిపోతుంది. ప్రయాగ్రాజ్ లో గంగా, యమున నదులు కలిసే చోట అంతర్వాహినిగా వచ్చి చేరుతుంది. ఈ త్రివేణి సంగమం జరిగే చోట సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తుంటారు. అలాగే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన గుజరాత్లోని సోమనాథ్ ఆలయంలో, రాజస్థాన్లోని పుష్కర ప్రాంతంలోని బ్రహ్మ ఆలయం, మధ్యప్రదేశ్లోని బేడ్ఘాట్ వద్ద ఈ పుష్కరాలు జరుగుతుంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు 2013లో ఈ పుష్కరాలు జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి. అందుకే ప్రభుత్వం దీని నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు రోజుకు 1,00,000 నుండి 1,50,000 మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే భక్తుల కోసం 35,000 కోట్లతో శాశ్వత నిర్మాణాలను చేపట్టారు. కాళేశ్వరంలో 15 అడుగుల సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పుష్కరాల్లో పలు రాష్ట్రాల్లోని పీఠాధిపతులు కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరిస్తారని తెలంగాణ దేవాదాయ శాఖ తెలిపింది. మే 17న మెదక్ జిల్లా రంగంపేటలోని శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతి స్వామి పుష్కరాలను ప్రారంభిస్తారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.